అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరములో ప్రవేశపెట్టబడి ఉన్నాం. పాత సంవత్సరము గడిచిపోయింది. అయితే నూతన సంవత్సరములో, నూతన నెలలో, నూతన దినములో ఉన్నంత మాత్రాన మనము నూతనముగా ఉండలేం, మార్చబడలేం. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నారో వారే నూతనముగా దినదినము జీవించగలుగుతారు. అందుచేత యేసు మన హృదయంలో, మన జీవితంలో ఉన్నారా లేదా అన్న దాని మీదే మనము నూతనముగా ఉన్నామా లేదా అనేది ఆధారపడి ఉంది. ఈ నూతన సంవత్సరం అంతటిలో ఆయనకు దినదినము దగ్గరగా ఉండినట్లు దయచేయమని మనమందరము దేవుని కృపాసనం వద్ద ప్రార్థన చేసుకుందాము. దేవా, మీకు వందనాలు. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చినందుకు, యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని నూతన సృష్టిగా చేసినందుకు దేవా నీకు వందనాలు. పాత జీవితము గతించిపోయింది, పాత సంవత్సరము గతించిపోయింది నాయనా. సమస్తము నూతనముగా చేశావు, మా జీవితాలను కూడా నూతనముగా చేశావు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నూతనమైన సమర్పణలతో మా హృదయంలో మిమ్మల్ని కలిగి మీ అడుగుజాడల్లో నడుచుకున్నట్లుగా సహాయం దయచేయండి. ప్రభువా, దినదినము మీకు దగ్గర ఉన్నట్లుగాను, నీ ఆజ్ఞానుసారముగా ఈ లోకంలో జీవించినట్లుగాను నీ కృప మాకు దయచేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు సన్నిధి మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.